నమస్తే ఎస్ఎస్ఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి జన్మదిన సందర్భంగా అల్లంపాడులో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు. అత్యధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేసిన అభిమానులు, యువత. కోట పట్టణంలోని షాదీ మందిర్లో గ్రీన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముస్లింల చిన్నారులకు ఖత్నా కార్యక్రమం. హాజరైన డాక్టర్ బాబు బాషా. కొత్తపట్నంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న మాజీ జెడ్పీటీసీ సభ్యులు ఉప్పల ప్రసాద్ గౌడ్. కొత్తపట్నం పంచాయతీలోని గ్రామాల్లో గడప గడపకు కార్యక్రమం. తిరుపతి జిల్లా అల్లంపాడులో మెగా రక్తదాన శిబిరం వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి జన్మదిన పురస్కరించుకొని ఆయన స్వగ్రామమైన అల్లంపాడు గ్రామంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ పరిధిలోని ఆయన అభిమానులు, యువత అత్యధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేస్తున్నారు. అనంతరం భారీ పూలమాలలు, కేకులు కట్ చేసి వారి అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఆయన అనుచరులు పాథర్తి రాధాకృష్ణారెడ్డి, పేర్నాటి అవినాష్ రెడ్డి, దువ్వూరి సాయి రెడ్డి, దువ్వూరి రమణారెడ్డి, సునీల్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యులు ఉప్పల ప్రసాద్ గౌడ్, ఉప్పల ప్రభాకర్ గౌడ్, వెంకటాద్రి, శ్రీరామ్, గురుస్వామి, ప్రసాద్, సర్పంచ్ ఈశ్వర్ రెడ్డి, పలు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, యూత్ పాల్గొన్నారు. తీసుకోరండి నిలిస్తే కదా బండి బయట నీ కాడే పెట్టుకోండి. తిరుపతి జిల్లా కోట పట్టణంలోని షాదీ మందిర్లో గ్రీన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముస్లింల చిన్నారులకు ఖత్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. కోట పట్టణంలోని ముస్లింల చిన్నారులకు ఖత్నా కార్యక్రమాన్ని కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లోని ముస్లింలకు సంబంధించిన చిన్నారులకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 50 మంది చిన్నారులకు డాక్టర్ బాబు బాషా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతమైందని ఫౌండేషన్ అధ్యక్షులు ఎస్కే జలీల్ బాషా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్కే షంషుద్దీన్, ఎస్కే నౌషద్ బాషా, ఎస్కే బాబు, ఎస్కే నాయుబ్ బాషా, పలువురు ముస్లిం మత పెద్దలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. కూడా
సంవత్సరం మా యొక్క సంస్థ అయినటువంటి గ్రీన్ ఫౌండేషన్ చైర్మన్ జలీల్ బాషా గారు, మా సభ్యులైనటువంటి నాయకులు నౌషాద్, ఫారూక్, అక్బర్ భాయ్, వినాయకుల్లా భాయ్, అమీర్ వీళ్ళందరూ అందరూ కూడా ఈ సంవత్సరం మన గ్రీన్ ఫౌండేషన్ తరఫున చేస్తామని మేమందరం కూడా జలీల్ని కలవడం, ఆయన కూడా దీనిపైన చేద్దాం భాయ్, డేట్ కూడా దగ్గరలో పెట్టుకున్నాము. ఒక వారం రోజుల వ్యవధిలోనే ఈ కార్యక్రమాన్ని అనుకొని ప్రారంభించాము. వారం రోజుల్లోనే దీనికి మాకు పూర్తిగా సహకారం మా జలీల్ గారు గారండి, నౌషాద్ గారిని, నాయక్ గారిని, కొత్త సభ్యులందరూ కూడా మాకు సహకారాన్ని అందించి మేము అడిగిన వెంటనే కోవూరు డాక్టర్ గారు ఎప్పుడు మా ఈ కార్యక్రమాన్ని పాల్గొనే మహబూబ్ బాషా గారు కూడా అతనికి సమయం లేకపోయినా కానీ ఒకటి కేటాయించడం, ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా ఇది ఎంతో ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని అయినా కానీ మా గ్రీన్ ఫౌండేషన్ చైర్మన్ కానీ సభ్యులు కానీ వెనకటి చేయకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి అందరూ కూడా ఇప్పటివరకు మేము చేశాము. గత 4 సంవత్సరాల నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా పేద ప్రజలందరూ కూడా ఎంతో ఆనందకరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఈరోజు ఇస్లాం ధర్మం ప్రకారం ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ఈ ఖత్నా కార్యక్రమం అంటే తెలుగులో ఒడుగులు అంటారు కదా, అట్లా ఈ ఖత్నా కార్యక్రమం అనేది సున్నత్ కార్యక్రమం. పవిత్ర మత ప్రవక్త అయినటువంటి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నత్ని అమల్లో భాగంగా ఈ యొక్క ఖత్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమం సాధారణంగా సమ్మర్లో అయితే ప్రతి పిల్లలకు కూడా వేసవి సెలవులు ఉంటాయి. వాళ్ళకి రెస్ట్ ఇవ్వడానికి దాదాపు 25 రోజుల పాటు ఇంట్లోనే కూర్చొని ఎటు ఇటు తిరగకుండా ఇంట్లోనే కూర్చొని రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇది కరెక్ట్ టైం అని చెప్పేసి భావించి ఈ కార్యక్రమాన్ని ఈ వేసవి కాలంలోనే చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం గత కొన్ని సంవత్సరాలుగా మా గ్రీన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కానీ ఇక్కడ ముస్లిం పెద్దల ఆధ్వర్యంలో కానీ ఈ కార్యక్రమం ఎంతో ఖర్చుతో కూడుకున్న కార్యక్రమం. పేదవాళ్ళు డాక్టర్ గారిని సంప్రదించి ఆయన రావాలంటే ఒక్కొక్కరికి 5,000 నుంచి 10,000 రూపాయలు దాకా తీసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు 50 మంది దాకా మన 3 మండలాల నుంచి 50 మంది పిల్లలు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇంత వ్యయ ప్రయాసాలకు కూడిన కార్యక్రమం కాబట్టి ఇవన్నీ కూడా ఒక ఆర్గనైజేషన్ ద్వారా చేస్తే వాళ్ళందరికీ కూడా ఎంతో సహాయం చేసే విధంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు మా గ్రీన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టిసిపేషన్ చేసినటువంటి డాక్టర్ గారు అయినటువంటి మహబూబ్ బాషా, కోవూరుకు చెందినటువంటి ప్రముఖ డాక్టర్. ఆయన ఇప్పటికీ ఎన్నో సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఆయనకు ఉంది. ఆయన ద్వారా గతంలో కూడా మేము లాస్ట్ 10 years నుంచి ఆయన ద్వారానే చేయిస్తూ ఉన్నాము. ఎక్కువ ఆయన ప్రావీణ్యం గలవారు, ఆయన మంచి హస్తవాసి గలవారు కూడా. ఆయనకి మా గ్రీన్ ఫౌండేషన్ సభ్యులైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేయడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మా డాక్టర్ మహబూబ్ బాషా గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తిరుపతి జిల్లా కొత్తపట్నం గ్రామ పంచాయతీలోని వావిళ్ల దొరువు కొత్తపట్నంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న మాజీ జెడ్పీసీ సభ్యులు ఉప్పల ప్రసాద్ గౌడ్ కోట మండలంలోని సముద్ర తీర ప్రాంతాలైన కొత్తపట్నం పంచాయతీలోని గ్రామాల్లో గడప గడపకు కార్యక్రమంలో భాగంగా కరపత్రాలు పంచుతూ జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరల రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆశీర్వదించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఉప్పల ప్రభాకర్ గౌడ్, ఎన్నమాల వెంకటాద్రి, ఈదురు తిరుపాలయ్య, ఉప్పల ఆదినారాయణ, పేటి సుబ్రహ్మణ్యం మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ధన్యవాదాలు. ముఖ్యంగా మన యొక్క గ్రామ సర్పంచ్ ఈదురు తిరుపాలన్న గారికి, మా తిరుపాలన్న ఏమనుకోండి తిరుపాలన్న గారికి మరియు ఇతర అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. ముఖ్యంగా ఇక్కడ మన యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గూడూరు కాన్స్టిట్యున్సీ అభ్యర్థి అయినటువంటి మేరిక మురళీ గారు మనం గెలిపించుకోవడానికి మనందరం కూడా కృషి చేయాలి. అదేవిధంగా తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి గురుమూర్తి గారిని కూడా మనం అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలిపించుకోవాలి. దాంట్లో భాగంగా మనం అందరం కూడా గత 3 రోజుల నుంచి ఈ యొక్క ఎన్నికల ప్రచారం మన యొక్క కొత్తపట్నం గ్రామ పంచాయతీలో స్టార్ట్ చేశాం. దాంట్లో భాగంగా ఈరోజు ఈ యొక్క వావిలదూరు గ్రామానికి రావటం జరిగింది. వావిలదూరు గ్రామం ఈరోజు, అదేవిధంగా కొత్తపట్నం గ్రామం కూడా ఈరోజు కవర్ చేయాలని అనుకుంటున్నాం. అయితే ముఖ్యంగా మనం చెప్పేది ఏంటంటే, గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో చూసాం
ఏ ఒక్క పథకాన్ని కానీ ఈరోజు చెప్పుకునేదానికి ఎటువంటి పథకం కూడా లేదు. కానీ ఈరోజు జగనన్న ప్రభుత్వంలో ఎన్నో పథకాలు ఇచ్చినటువంటి ఘనత మన యొక్క జగన్మోహన్ గారికి. ఈరోజు ఇంటింటికి ప్రతి ఎస్సీకి, ప్రతి ఎస్టీకి, ప్రతి బీసీకి ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందించిన ప్రభుత్వం మన యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మన జగనన్న ప్రభుత్వం. కాబట్టి మన జగనన్న విధానాల్లో మీరు చూస్తూ ఉన్నారు, ఏ ఒక్క పథకాన్నైనా సరే ఈరోజు తీసేసేటువంటి దమ్ము ధైర్యం ఈరోజు చంద్రబాబు నాయుడుకు ఉందని చెప్పి నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఈరోజు సంక్షేమ పథకాలన్నీ కూడా ఇంటి వద్దకే అందించబడటం వల్ల ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్క అవ్వ తాత కానీ, ప్రతి ఒక్క మహిళ కానీ, ప్రతి ఒక్క యువత కూడా అందరూ కూడా వెన్నుదన్నుగా ఆయనకి నిలబడి ఈరోజు మరొకసారి మళ్ళీ ఒకసారిగా ఆయన్ని గెలిపించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించేదానికి అందరూ కూడా ఈరోజు తహతహలాడుతున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు చెప్తున్నాను, రాబోయేటువంటి కాలంలో మళ్ళీ కూడా 5 సంవత్సరాలు మన సీఎంగా జగన్మోహన్ గారు రావడం తథ్యం. ఈ యొక్క జగన్మోహన్ గారి కాలంలో మళ్ళీ కూడా వర్షాలు బాగా పడతాయి, రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండబోతారు. ఇప్పుడు గత 5 సంవత్సరాల నుంచి ఎంతో సుభిక్షంగా మన ప్రాంతం కానీ, మన యొక్క రాష్ట్రం కానీ ఎంతో సుభిక్షంగా ప్రతి ఒక్క రిజర్వాయర్ కూడా, ప్రతి ఒక్క మొత్తం ప్రాజెక్ట్స్, డ్యామ్స్ అన్నీ కూడా ఫుల్ అయ్యి ప్రతి రైతు ఈరోజు సుభిక్షంగా ఉన్నాడంటే ఆయన కాలంలో ఎంతో యొక్క విధానం అని చెప్పాలి. అంటే నేను చెప్పేది ఏంటంటే ప్రకృతి కూడా మన జగనన్నకి తోడుగా ఉందని చెప్పని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి అదేవిధంగా రాబోయే కాలంలో ఎన్నో సంక్షేమ పథకాలు ఇంకా కూడా మంచిగా సమర్థవంతంగా చేసేటువంటి దమ్ము ధైర్యం ఉన్నటువంటి నాయకుడు మన జగనన్న. గతంలో చూసాం, మేనిఫెస్టోలో పెట్టినటువంటి విధానాలు కూడా 99% పూర్తి చేసి మేనిఫెస్టోలో పెట్టినవి కూడా ఎన్నో ఈ రోజున కంప్లీట్ చేశాడు. నాడు నేడు ద్వారా మన యొక్క పేద పిల్లలు చదివేటువంటి స్కూల్స్ అన్ని కూడా ఎంతో బాగు చేశాడు. గతంలో చూసాం, మీరు చూశారు కూడా, గతంలో మన యొక్క ఆడపిల్లలు స్కూల్కి పోతే కనీసం టాయిలెట్ రూమ్ లేనటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు జగనన్న యొక్క దయతో, జగనన్న యొక్క నాడు నేడు కార్యక్రమంతో ఈరోజు మన యొక్క పేద పిల్లలు చదివేటువంటి గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా ఎంతో అభివృద్ధి చెందాయి. ఎంతో అభివృద్ధి చెందడమే కాదు, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ రావడం జరిగింది. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ రావడమే కాదు, దాంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థులు ధీటుగా చదివే విధంగా కార్పొరేట్ స్కూల్స్కు ధీటుగా ఈ రోజున చదువుతూ మన యొక్క పేదంటి పిల్లలందరూ కూడా బంగారు భవిష్యత్తుకి బాటలేసినటువంటి సంక్షేమ ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం. కాబట్టి ఈ విధంగా చెప్పుకుంటే పోతే ఎన్నో పథకాలు ఈ రోజున మన యొక్క అవాతాతలకు గతంలో పెన్షన్ తీసుకోవాలంటే ఎక్కడో ఒక పంచాయతీ ఆఫీస్ దగ్గర పడిగాపులు కాచి ఎంతో ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి చూసాం. కానీ ఈరోజు జగనన్న ప్రభుత్వంలో ప్రతి ఇంటికే 1వ తేదీ 7 గంటలకల్లా ఈరోజు పెన్షన్ అందజేసేటువంటి సంక్షేమ విధానాన్ని మన జగనన్న తీసుకొచ్చారు. కాబట్టి అలాంటి ప్రభుత్వంలో, అలాంటి విధానంలో ఈరోజు జగనన్న ఎంతో ఇంకా కూడా ఎన్నో ఏర్పాటు చేసినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా మనం చూస్తున్నాం. అలాంటి ప్రభుత్వాన్ని మళ్ళీ కూడా మనం రావాలంటే, ఈ యొక్క సంక్షేమ పథకాలు మళ్ళీ కొనసాగించాలంటే, మన జగనన్న యొక్క ఆశయ సాధన జరగాలంటే మళ్ళీ మన జగనన్నకు మన అందరం కూడా రాబోయేటువంటి రేపు 13వ తేదీ జరిగేటువంటి ఎలక్షన్లో ఫ్యాను గుర్తు మీద, 2 ఫ్యాను గుర్తుల మీద మనం ఓట్లు వేయాల్సి వస్తుంది. ఒకటి ఎంపీకి, ఒకటి ఎమ్మెల్యే అభ్యర్థికి. ఈ 2 ఫ్యాను గుర్తుల మీద మనం ఓట్లేసి గెలిపించి మళ్ళీ మరొకసారి మన జగనన్న ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వం తీసుకురావాలి. సంక్షేమ ప్రభుత్వం తీసుకొచ్చే విధంగా మనందరూ కూడా మనం కోరుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ యొక్క మన గోవిందపల్లి మన యొక్క కొత్తపట్నం గ్రామ పంచాయతీ వావిలిదురులో ఈరోజు యొక్క ప్రచారానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క పెద్దలకు, ప్రతి ఒక్క మహిళలకు అందరికీ కూడా నేను పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తిరుపతి జిల్లా రాష్ట్ర భవిష్యత్తు మెరుగుపడాలంటే జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడుని ఆశీర్వదించాలని గూడూరు నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి పాషం సునీల్ కుమార్ తెలిపారు. కోట మండలంలోని కొత్తపట్నం పంచాయతీ పరిధిలో గల గున్నం వడియ, యమదిన్నపాలెం, శ్రీనివాస సత్రం, వావిళ్ల దరువు, గోవిందపల్లిపాలెం, దరువు కట్ట గ్రామాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని తెదేపా నాయకులు చిలకూరు దశరథ రామిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెదేపా గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థి పాషం సునీల్ కుమార్ కు ప్రతి గ్రామంలో పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు నల్లపురెడ్డి జగన్మోహన్ రెడ్డి, పలగాటి భాస్కర్, కందుల బాలయ్య, పాదర్తి కోటేశ్వర్, గోపాల్ రెడ్డి, మధురెడ్డి, విజయశేఖర్ రెడ్డి, బీజేపీ నాయకులు రామ్మోహన్ రెడ్డి, ఆనంద్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, గిరిరెడ్డి, పలువురు బీజేపీ నాయకులు, తెదేపా నాయకులు పాల్గొన్నారు.
లేదు. అట్లాగే తల్లులారా, ఇంతకుముందు చంద్రన్న బీమా వచ్చేది, మనం చనిపోతే ముందు 5,000 రూపాయలు బీమా అయితే వచ్చి మనకి ఇచ్చేది. తర్వాత వచ్చి 15 రోజుల లోపల మీకు 1,95,000 మీ అకౌంట్లో పడింది. యాక్సిడెంట్ అయితే 5 లక్షలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇస్తున్నారమ్మా. రేపు తల్లి చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే అమ్మా ఏమో ఆలోచించండి, మీ అందరికీ 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపల అందరూ కూడా అమ్మా నెలకి 1500 ఇస్తాడమ్మా. ఎంతమంది ఇంట్లో ఉంటే అన్ని 1500 ఇస్తాడమ్మా. అట్లాగే తల్లులారా, మీకు 50 సంవత్సరాలు దాటితే పెన్షన్ ఎంత తెలుసమ్మా? ఎంత ఉందా? 4,000 రూపాయలు ఇస్తాడమ్మా చంద్రబాబు నాయుడు గారు. అంటే ఎస్సీలకి చెప్పండి, న్యాయం చెప్పండి. ఎట్లేసారమ్మా? ఎంత మైనస్ అమ్మా ఇక్కడ? చాలా మైనస్ అమ్మా. ఇప్పుడు చెంగల్రావు చెప్పినట్టు ఈ ఊర్లో సిమెంట్ రోడ్డు వేసిన మగోడే లేడు. వేసింది నేనే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో. స్తంభాలు వేసింది నేనే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో. లైట్లు వేసింది నేనే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో. అంటే అటు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఇక నేను పని చేయలేదు. ఆయన లేకపోతే నేను పని చేయలేను. మీరు అటువంటి ఆయన దింపేసి ఈయన ఎక్కించుకుంటారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారిని మొత్తం మోసాలు చేసి అబద్ధాలు చెప్పి ఈరోజు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. మీకంతా చెప్పేది ఒకటేనమ్మా, మీకు పని చేసేవాళ్ళు కోటేయండి, పని చేయని వాళ్ళు కోటేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా కావచ్చు, నేను కూడా పని చేయలేదు, నాకు కోటేయలే. తర్వాత స్థానికులు, స్థానికతని గుర్తించండి. మీకెవరు అందుబాటులో ఉంటారో వాళ్ళు ఓట్లేయండి. ఈరోజు నేను ఎమ్మెల్యే నిలబడుతున్నానమ్మా. మాది గూడూరు. ఇక్కడే పుట్టా, ఇక్కడే పెరిగా. ఏమే చంద్రబాబు నాయుడు గారమ్మా ఆ 2 లక్షలు ఉన్న అమ్మా చంద్రన్న బీమాని 5 లక్షలు ఇచ్చేసాడమ్మా. మామూలుగా చనిపోతే 5 లక్షలు ఇస్తాడమ్మా చంద్రబాబు నాయుడు గారు. యాక్సిడెంట్లో చనిపోతే మగోడు లేడు, ఒక చంద్రబాబు నాయుడు గారే. కాబట్టి దయచేసి అందరూ కూడా ఆలోచించండి. సైకిల్ గుర్తు కొట్టేయండి. ఇంకోటి ఎంపీకి కమలం గుర్తు కొట్టేయండి అమ్మా. నాకు సైకిల్ గుర్తు, ఎంపీకి ఏం గుర్తమ్మా? కమలం. ప్రతి ఓటు సైకిల్ మీద పడిన ప్రతి ఓటు కమలం గుర్తు మీద వేయాల. అర్థమవుతుందరా? నేను మీ ఇంట్లో ఉన్నమ్మా, గూడులో పుట్టండి, స్థానికుడిని. అవతల ఎవరో ఓటు తెలియదు తల్లి. అమ్మా సైకిల్ గుర్తు తల్లి, సైకిల్ సైకిల్ చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను తెల్లరా. నమస్తే. అన్ని 15,000 అమ్మా. అర్థమైందమ్మా? ఒకటి చదివితే 15,000, ఇద్దరు చదివితే 30,000, 3 చదివితే 45,000, 4 చదివితే 60,000. కాబట్టి ఏం కండిషన్స్ ఉన్నావమ్మా? జగన్మోహన్ రెడ్డి చేసిన మోసం అట్టాడే కదమ్మా. ముందు అందరికి ఇస్తా అన్నాడు 15,000. గెలిచిన తర్వాత నేను అట్లా అనలేదు, ఒకరికే అన్నాడు. సరే ఒకరికే ఎంత ఇస్తావా అంటే 15,000 అన్నాడు. ఎంత ఇస్తున్నాడమ్మా? 13,000 ఇస్తున్నాడు. మోసం కదా జగన్మోహన్ రెడ్డి చేసిన మనల్ని? మోసమా కదా? మందు ఎత్తేస్తున్నాడు. ఎత్తాడమ్మా మందు? ఎత్తాడ మందు? ఎత్తకపోగా బెడ్ షాపులు ఎక్కువైపోయి రకరకాల షాపులు పెట్టేసి ఇప్పుడు ఆ రోజు 60 రూపాయలు ఉన్నటువంటి మందు ఈరోజు 150, 200 అమ్మా. నిజమాపదమ్మా? ఈ మందు తాగమ్మా 30,000 మంది చనిపోయారమ్మా మన రాష్ట్రంలో. 30 లక్షల మంది హాస్పిటల్ పాలయ్యారమ్మా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వర్యులు నెదురుమల్లి రాజలక్ష్మమ్మ గారు వెంకటగిరి మున్సిపాలిటీలోని వార్డు 13లో డాక్టర్ బద్రి నవీన్ కుమార్ గారిని, కళాధర్ గారు, జట్టి జయప్రకాష్ గారు, రవికుమార్ గారులను గానిగాల సంఘం అధ్యక్షులు ప్రముఖ పారిశ్రామికవేత్త బద్రి ప్రభాకర్ గారి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను మర్యాదపూర్వకంగా కలిశారు. వార్డు 16 కోటేశ్వరరావు గారి అత్తమామ యొక్క ఆరోగ్యం సరిగ్గా లేదని తెలుసుకొని వారి ఇంటికి వెళ్లి వాళ్ళ అత్తమామలను కలిసి వారి యొక్క ఆరోగ్య పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. డక్కిలి మండలం ఆల్తూరుపాడు గ్రామ పంచాయతీ మాజీ వ్యవసాయ మార్కెట్ ప్రెసిడెంట్ మునిస్వామి నాయుడు గారు ఇటీవల మరణించినారని తెలుసుకొని వార్డు 16లో వారి కుటుంబ సభ్యులు ఉన్నారని తెలుసుకొని వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించినారు. వార్డు 16లో పూసాల సుధాకర్ రావు గారి ఆరోగ్యం బాగాలేదని తెలుసుకొని వారి ఇంటికి వెళ్లి వారి యొక్క ఆరోగ్య పరిస్థితుల గురించి తెలుసుకున్నారు. అనంతరం వారి కుమారుడు డాక్టర్ సుమన్ గారిని మరియు కుటుంబ సభ్యులను మర్యాదపూర్వకంగా కలిశారు. కోన వెంకటేశ్వరరావు గారి మామగారు ఇటీవల మరణించినారని తెలుసుకొని వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కష్టాన్ని నమ్ముకోండి, విజయం వరిస్తుంది. మేడే సందర్భంగా కార్మికులకు శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ఆర్సీపీ గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళి. చిట్టమూరు మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించిన వైఎస్ఆర్సీపీ నాయకులు సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి అందాలంటే జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఆశీర్వదించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు బాలచంద్రారెడ్డి, సన్నారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మేడే సందర్భంగా కార్మికులకు శ్రామికులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వాళ్ళ శ్రమే వాళ్ళని పైకి తెస్తుంది. నేను కూడా అదే సిద్ధాంతంతో నమ్మి ఇంత స్థాయికి వచ్చాను. మన శ్రమే మనకు పెట్టుబడి, మన శ్రమే మనకు భవిష్యత్తు. కాబట్టి కార్మిక సోదరులు శ్రామికులందరికీ మనవి చేస్తున్నాను, శ్రమనే నమ్మండి, శ్రమే మనకు తోడొస్తుంది, శ్రమే మనం పైకి తెస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మేడే సందర్భంగా కార్మికులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి జన్మదిన సందర్భంగా అల్లంపాడులో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు. అత్యధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేసిన అభిమానులు, యువత. కోట పట్టణంలోని షాదీ మందిర్లో గ్రీన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముస్లింల చిన్నారులకు ఖత్నా కార్యక్రమం. హాజరైన డాక్టర్ బాబు బాషా. కొత్తపట్నంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న మాజీ జెడ్పీటీసీ సభ్యులు ఉప్పల ప్రసాద్ గౌడ్. కొత్తపట్నం పంచాయతీలోని గ్రామాల్లో గడప గడపకు కార్యక్రమం. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.